జై శ్రీరామకృష్ణ. మూర్తిత్రయ జీవితాల్లోని ప్రేరణాత్మక కథనాలు. ఒకసారి స్వామి వివేకానంద ఖేత్రీ రాజ్యానికి వెళ్ళారు. వివిధ రకాలైన మనుషులు ఆధ్యాత్మిక చర్చకు వచ్చేవారు. చాలామంది వేదాంత చర్చ చేశారు. స్వామీజీ, మతం అంటే ఏమిటి? మతం అనేది ఒక సిద్ధాంతము. దాని ప్రకారము మృగప్రాయుడిని మానవునిగా మార్చుతూ మానవుణ్ణి దైవంగా రూపుదిద్దేది. అక్కడి రాజకీయ నాయకులు, సంఘ సేవకులు స్వామీజీ చుట్టూ చేరారు. స్వామీజీ, మన దేశానికి ఏ సిద్ధాంతం సరిపోతుంది? మన జాతీయ సిద్ధాంతాలు త్యాగము మరియు సేవ, ఈ రెంటిని తీవ్రంగా ఆచరించగలగాలి. మిగిలినవన్నీ అవే సమకూరుతాయి. భక్తులు రాసాగారు, మనం భక్తిని ఎలా పెంపొందించుకోగలము? మీలో ఇప్పటికే భక్తి నెలకొని ఉంది. కోరికలనే చిన్న ముసుగు కప్పబడి ఉంది. ఆ ముసుగును తొలగించగానే భక్తిలో పరిపూర్ణత సిద్ధిస్తుంది అన్నాడు స్వామి వివేకానంద. ప్రజలతో 3 రోజుల పాటు రాత్రనక పగలనక స్వామీజీ అలా మాట్లాడుతూనే ఉన్నారు. అక్కడే ఉండి ఈ 3 రోజులు గమనిస్తూనే ఉన్నాడు ఒక చెప్పులు కుట్టేవాడు. నిజంగానే ఈయన ఒక గొప్ప యోగి. ఏ ఆహారం లేకుండా 3 రోజుల పాటు సందర్శకులతో మాట్లాడుతూనే ఉండగలగడము సామాన్యులకు సాధ్యం కాదు కదా. 3వ రోజు రాత్రి సందర్శకులు ఎవరూ లేని సమయంలో అతను స్వామీజీని నమ్రతతో చేరి, స్వామీజీ, గత 3 రోజులుగా మీరు మంచి నీరు కానీ ఆహారం కానీ తీసుకోలేదు కదా. మీరు బాగా అలసి ఉన్నారు, ఆకలిగా కూడా ఉంటుంది. స్వామీజీ అతని వాత్సల్యానికి చలించిపోయారు. నీ దయకు ధన్యవాదములు. తినేందుకు ఏదైనా ఆహారం ఇవ్వగలవా? నీవు వండినది తినేందుకు నాకు ఏ అభ్యంతరము లేదు. పూజ్య మహానీయ, నేను చెప్పులు కుట్టే నిన్ను కులానికి చెందినవాణ్ణి. పూజ్య మహానీయ, నేను చెప్పులు కుట్టే నిమ్న కులానికి చెందినవాణ్ణి. నేను ఒక సన్యాసికి ఆహారం ఇస్తే నన్ను ఈ రాజ్యము నుండి బహిష్కరించేస్తారు. మీరు అనుమతి ఇస్తే కొంత గోధుమ పిండి ఇవ్వగలను. వంట చేసుకొని తినండి. భయపడవద్దు, నీకు ఏ హాని జరగదు. నీవు ఇచ్చిన ఆహారాన్ని సంతోషంగా తినగలను. ఆ యోగి గత 3 రోజుల నుండి ఆహారం కానీ మంచినీరు కానీ తీసుకోలేదు. మనము వండిన ఆహారాన్ని భుజించాలనుకుంటున్నాడు, కానీ రాజదండన భయం నన్ను పట్టి పీడిస్తుంది. మనం ఎందుకు భయపడాలి? ఆ యోగికి ఆహారం ఇవ్వడం వలన మనము రాజదండనకు గురి అయినా విచారించవద్దు. మనం సంతోషంగా స్వీకరిద్దామన్నది అతని భార్య. స్వామీజీ హృదయపూర్వకంగా ఆ దంపతులను ఆశీర్వదించారు. కొన్ని రోజులు గడిచాక ఖేత్రీ మహారాజుకు స్వామీజీ విషయం చేరింది. స్వామీజీని తన భవనానికి ఆహ్వానించాడు ఖేత్రీ మహారాజ్. అతను ఇంటికి వెళ్ళాడు. ఆ పేద దంపతులు స్వామీజీకి భోజనం పెట్టి సేవ చేశారు. దేవతలు ఇచ్చిన అమృతం కన్నా మీరు ప్రేమతో ఇచ్చిన ఈ భోజనం ఎంతో ప్రీతికరమైనది అన్నాడు మా స్వామీజీ. స్వామీజీ, మాకు రాజు వేసే శిక్షను గురించి భయపడటం లేదు. మాకు కావలసినదంతా మీ కృప మాత్రమే. స్వామీజీ హృదయపూర్వకంగా దంపతులను ఆశీర్వదించారు. కొన్ని రోజులు గడిచాక ఖేత్రీ మహారాజుకు స్వామీజీ విషయము చేరింది. స్వామీజీని తన భవనానికి ఆహ్వానించాడు ఖేత్రీ మహారాజ్. రాజభవనంలో ఉండగా దయా హృదయము గల ఆ చెప్పులు కుట్టే వ్యక్తిని గురించి స్వామీజీ రాజుతో ప్రస్తావించారు. ఆహా, అటువంటి గొప్ప వ్యక్తుల వలనే వర్షాలు ఇంకా పడుతున్నాయి. ఆధ్యాత్మికత కొనియాడబడుతుంది. అతన్ని గౌరవించడం నా ధర్మము.
స్వామీజీ, నేను నెరవేరుస్తాను. చెప్పులు కుట్టే వ్యక్తిని తీసుకురమ్మని రాజు కబురు పంపించాడు. ఆహా, రాజుగారు రమ్మన్నారా? నేనేమీ పొరపాటు చేయలేదే. నీవేనా ఆ చెప్పుల కుట్టే వ్యక్తివి? దయచేసి మాతో రా. నిన్ను రాజు వద్దకు తీసుకొని వెళ్ళేందుకు వచ్చాము. అతను అయోమయంలో పడ్డాడు. రాజసభలో అతను ప్రవేశించగానే రాజు లేచి నిలబడి తనను ఆదరంతో ఆహ్వానించడం చూసి ఆశ్చర్యపోయాడు. స్వామీజీ, ఆకలిగా ఉన్నప్పుడు నీవు భోజనం పెట్టావు. నాకు చాలా సంతోషంగా ఉంది. నీవు దయతో చేసిన పనికి ఈ బహుమానం ఇస్తున్నాను, తీసుకో. ఆ పేదవాని ఆనందము ఆశ్చర్యంలో కలిసిపోయింది. స్వామీజీ అతనిని మనసారా ఆశీర్వదించాడు. జై శ్రీరామకృష్ణ. జై శారదామాత. జై స్వామీజీ మహారాజ్. జై గురు మహారాజ్ రంగనానంద స్వామీజీ. జై శ్రీకృష్ణ.